హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మినిస్టర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను రీసెంట్గా మీషోలోని కొన్ని సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నానండి. లైక్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా, సో అవి తీసుకున్నాను. సో దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. జనరల్గా నేను అందరిలాగే ఇంతకు ముందు ఎప్పుడు గోల్డ్ తప్ప ఆర్ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా చాలా తక్కువ అండి. రీసెంట్గా దానికి చాలా క్రేజ్ పెరిగింది. ఎప్పుడు గోల్డ్ మీదే ఉండేది. కాకపోతే వన్స్ ఎప్పుడైతే నేను కృతికా కురానా అండ్ పర్కిమెక్స్ వీళ్ళని వాళ్ళ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను, సో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందండి. లైక్ సిల్వర్ జ్యువెలరీ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. సో దానివల్ల నేను కూడా తీసుకోవడం జరిగింది. నాకైతే ప్రైజెస్ అవి నాకు ఓకే అనిపించిందండి. అఫ్కోర్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ బయటకు వెళ్తే కొంచెం తక్కువకే దొరుకుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్ళి తీసుకోలేం కాబట్టి నేనైతే మీషోలో తీసుకున్నాను. వాళ్ళైతే లైక్ కృతికా కురానా కానీ పర్కిమెక్స్ కానీ వాళ్ళైతే ఇంకా చాలా లాంగ్ ఉన్న జ్యువెలరీ, చాలా పెద్ద పెద్ద జ్యువెలరీ తీసుకుంటారు. అంత పెద్దగా ఉన్నవి మేబీ మనం వేసుకోలేమేమో. తీసుకున్నాను, నేను చూపిస్తాను. అంటే మేబీ బయటకైతే నేను నా పర్సనల్ ఒపీనియన్, నేను యూస్ చేయలేనేమో అని నా ఒపీనియన్. అందుకనే నేను వేసుకోగలిగిన అలాంటివి తీసుకున్నాను. సో ఇప్పుడైతే అవి చూద్దామండి. ద వెరీ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అన్నీ కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఇలా వచ్చింది. ఇవే కాదండి, నేను ఇంతకు ముందు కూడా చాలా తీసుకున్నాను. సో యా, ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. అండ్ ద చైన్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది, సో ఇప్పుడైతే పెట్టుకొని చూపిస్తాను. ఇది నాకు కొంచెం అంటే టైట్ అని కాదు, ఇంకొంచెం కిందకి ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. సో ఇది అండి. దీని డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఎవరైనా లైక్ ఫంక్షన్ వేర్ కూడా వేసుకోవచ్చు. ఆర్ ఈ వైట్ మీదకి, ఇలాంటి వాటి మీదకి, వైట్ అండ్ బ్లాక్ మీదకి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట ఇలాంటివి. సో ఇప్పుడైతే దీని గురించి మాట్లాడతాను. చూడండి, ఒక బర్డ్ అనేది ఇలా వచ్చింది, చుట్టూ కూడా ఒక రౌండ్ షేప్ వచ్చింది, దానికి కూడా డీటెయిలింగ్ వచ్చిందండి. ఇవి మువ్వలు అవి కూడా వచ్చాయి అనమాట. ఇవంతా కూడా ఎనామిల్ పెయింట్ లాగా వచ్చింది. సో ఇలా ఒక 2, ఇటువైపు ఒక 2, ఇటువైపు ఒక 2 అండి. సేమ్ అలాగే వచ్చాయి. పైదానికి మాత్రమే మువ్వలు వచ్చాయి, కింద ఉన్న దానికి మువ్వలు రాలేదు. అండ్ మధ్యలోని ఇలా ఇంకొకటి వచ్చింది. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకున్నా కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇక్కడ అటాచ్ చేసి పెట్టారు. సో ఇది వద్దు అనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఈవెన్ అది లేకుండా కూడా బాగానే ఉంటుందండి. లైక్ ఒక మంచి జ్యువెలరీలా ఉంటుంది. సో కిందనైతే చైన్స్ వచ్చాయన్నమాట. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. నేను ప్రతి ఒక్క ఐటెం లింక్స్ అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఐ థింక్ నాకు ఇది 300 అలా పడిందండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నేను పక్కన అయితే పిక్ అటాచ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. సో ఇది ఫస్ట్ వన్ అండి, ద వెరీ ఫస్ట్ వన్. ఓకే, నేను చూపించిన అన్ని ఐటమ్స్లో కూడా మీకు పర్సనల్గా ఏం నచ్చింది అన్నది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పచ్చు. ఒకవేళ నచ్చలేదు అన్నా కూడా యూ కెన్ కామెంట్ ఇట్. ఇయర్ రింగ్స్ సేమ్ ఇదే వచ్చిందండి. లైక్ సేమ్ బర్డ్ బర్డ్ అంటే మేబీ పికాక్ అయి ఉండొచ్చు ఆర్ నెమల్ అయి ఉండొచ్చు అండి, నాకైతే కరెక్ట్గా తెలియడం లేదు. అంటే బికాజ్ ఆఫ్ మై హెయిర్ నేను ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడం లేదు. బట్ ఎస్, ఈ కిందన మువ్వలు అవి వచ్చాయి చూడండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. లైక్ ఎవరైనా సిల్వర్ జ్యువెలరీ కోసం చూస్తుంటే మాత్రం ఇది కంపల్సరీ దీన్ని ట్రై చేయొచ్చండి. ఇది సెకండ్ వన్. ఓ వావ్, ఈవెన్ లోపల కూడా బబుల్ ర్యాప్ ఉందండి. యూ కెన్ సీ బబుల్ ర్యాప్ హియర్. ఇది అయితే అఫ్కోర్స్ నేను తీసుకున్న 3 కూడా నా ఫేవరెట్ అండి. లైక్ ఇదే బాగుంది అదే బాగుంది అని ఏం లేదు, 3 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఒకవేళ ఎవరైనా కన్సిడర్ చెయ్యాలి, ఆక్సిడైజ్ అదే సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం యూ కెన్ కన్సిడర్ అండి. సో ఇది సెకండ్ వన్ అండి. ఇది చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. మిర్రర్స్ అవి కూడా ఒక అర్ధచంద్రాకారంలో వచ్చి మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. ఈ చుట్టూ కూడా ఈ మువ్వల టైప్ వచ్చాయి. సో ఇది
ఈ చైన్స్ తోటి ఇది అటాచ్ అయి ఉన్నది. సో ఇది చోకర్లా అనమాట. ఇది కూడా అరౌండ్ అంతే పడిందండి, లైక్ 300 అలా. ఇదైతే చాలా చాలా బాగుందండి, లైక్ యాజ్ ఎ చోకర్ చాలా బాగుంది. ఇంకొంచెం మీరు కిందకి కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ చైన్ ఉంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇలాగే వచ్చాయండి, మధ్యలో లాకెట్ ఏదైతే ఉందో అలాగే. సో ఈ మిర్రర్స్ అన్నీ కూడా చాలా అంటే మంచి షైనింగ్ ఉన్న మిర్రర్స్ అనమాట. సో దానివల్ల మీకు ఇంకొంచెం మంచి లుక్ అయితే వస్తుంది. సేమ్ ఇక్కడ లాకెట్ ఏదైతే ఉందో సేమ్ లాకెట్ మీకు ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో చూడండి, వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఇది. యా, దిస్ ఈజ్ అండి, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నేను పక్కనైతే పిక్ అటాచ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ కూడా లింక్స్ అదే సారీ మీషోలోని ప్రోడక్ట్ కోడ్స్ ఉంటాయండి. సో నేను అదంతా కూడా మీకు పెడతాను. అండ్ మీషోలోని కంప్లీట్గా వాళ్ళు హైజీన్ పాటిస్తున్నారండి. వాళ్ళ త్రూ ఆ కోడ్ ద్వారా వెళ్తే మీకు ఇంకా తక్కువ పడచ్చు, అంటే ఇంకా తక్కువకి మీకు ఐటమ్ దొరుకుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం మీరు ఆ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే 100 రూపీస్ నుంచి 200 వరకు మీకు డిస్కౌంట్ దొరుకుతుంది, ఆర్ 20% లెస్ అవుతుంది. లైక్ ఫస్ట్ 2 అయితే మాత్రం ఉంచుతున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది అండి. ఇదైతే శారీస్ మీదకి దానికి బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మేబీ నాట్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్, మేబీ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఎస్, మై లవ్ ఫర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ నెవర్ ఎండింగ్ అండి. నాకు ఈ మధ్య ఇవి చాలా అంటే చాలా నచ్చుతున్నాయి అనమాట. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది శారీస్ మీదకి అలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, ఇదైతే ఇలా వచ్చిందండి, లైక్ ఇది కూడా కంప్లీట్ మిర్రర్ టైప్. సో ఇది ఇలా వస్తుంది. సో ఫస్ట్ 2 లేయర్స్ కూడా నార్మల్గా వస్తాయి అన్నమాట మీకు. నార్మల్ ఇది వచ్చేసి లైక్ మనకి ఏమంటాము, డిఫరెంట్ షేప్ అనమాట. సో మీరు చూడొచ్చు, దీని మీద కూడా డిజైన్ ఉంది అండ్ దీని మీద కూడా మీకు డిజైన్ ఉంది. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఫ్రంట్ బ్యాక్ డిజైన్ ఉంది. ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ మీద మీకు కూడా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ ఉందండి, లైక్ ఇలాగా. సో మధ్యన ఒక బ్లాక్ డ్రాప్తోని ఇలా వచ్చింది. మొత్తం చైన్ అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ ఇదంతా కూడా మిర్రర్స్ వచ్చాయండి. మిర్రర్స్ వచ్చి కిందన కూడా లైక్ పూసలు ఆర్ డ్రాప్స్ పెట్టి చూపిస్తున్నానండి. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, బట్ నాకు డౌట్ ఉంది ఇది ఉంచుకోవాలా లేదా అని అనమాట. అంటే మనం క్యారీ చేయగలమా అని నా డౌట్. బట్ దిస్ ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్ అండి. సో ఇలా వస్తుంది, శారీస్ మీదకి దానికి చాలా బాగుంటుంది అనమాట. సారీ నేను ఇంకొకటి మర్చిపోయానండి చెప్పడం. సో ఇది కదా నా థర్డ్ వన్. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయండి. సారీ, దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి, లైక్ ఇలా మిర్రర్ 3 మిర్రర్స్. అంటే మీకు ఆ పెద్ద నెక్లెస్లోని ఏదైతే వచ్చాయో అవే 3 మిర్రర్స్ ఇలా వచ్చాయి. కింద ఈ డ్రాప్స్ వచ్చాయన్నమాట. సో ఇలా ఎస్. అండ్ ఇదే కాకుండా నేను ఇంకొకటి కూడా తీసుకున్నానండి త్రూ అమెజాన్ ద్వారా. సో అది కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ నేను మీకు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూపించింది ఇందాక చూపించింది ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయండి, కాకపోతే నాకు ఏది ఉంచుకోవాలనేది తెలియక 2 ఆర్డర్ చేశాను. ఒకటైతే రిటర్న్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. హెల్ప్ చేయండి. రెండిట్లో ఏది బాగుంది అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దాన్ని బట్టి నేను ఒకటి ఉంచుకోవడమా లేకపోతే ఇచ్చేయడమా అన్నది డిసైడ్ చేసుకుంటా అనమాట. నాకు పర్సనల్గా 2 నచ్చాయండి. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి, లైక్ ఇక్కడ కూడా సేమ్ అంటే ట్రయాంగిల్ షేప్, అంటే త్రిభుజాకారం
ఓకే, ట్రయాంగిల్ షేప్ వచ్చింది, దీని మీద కూడా డిజైన్ వచ్చింది ఇలా. అండ్ ఇందాక చూపించిన దానికి కోల షేప్, దీనికి కోల షేప్ కాదు, ఇది ఏదో షేప్ అండి, బాదం గింజ షేప్ ఏదో సంథింగ్. సో ఇది మాత్రం లైక్ ఇలా ఒక డ్రమ్ షేప్ లాంటిది అనమాట ఇది. దీని నిండా కూడా డిజైన్ వచ్చింది, లైక్ ఏవో చైనీస్ వర్డ్స్ ఉన్నట్టు అలా ఉంది అనమాట. అండ్ ఒక బ్లాక్ పూసతోటి ఇవన్నీ అటాచ్ చేసి ఉన్నాయి. ఇది కూడా సేమ్ అండి. సో ఇది కూడా నేను పెట్టి చూపిస్తాను. ఇది కూడా సేమ్ 3 లైన్స్. ఫస్ట్ 2 లైన్స్కి ఎలాంటి ఇది లేదు, అండ్ లాస్ట్ లైన్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది. వావ్, సో ఇది అండి. అండ్ మీరు నేను ఇక్కడ పక్కన పెడుతున్నానండి, సో దట్ మీకు కంపారిజన్ ఐడియా వస్తుంది. ఇది ఇలా వస్తుంది, ఇది వచ్చేసి ఇలా వస్తుంది. లైక్ మీరు కొంచెం పైకి పెట్టుకుంటే ఇలా. సో చెప్పండి, ఇదా ఐ డోంట్ నో ఏది ఉంచుతాను అన్నది తెలియదండి. బట్ నాకైతే 2 ఉంచుకోవాలని ఉంది, కానీ అంత ఎక్కువ యూస్ చేస్తామా లేదా అన్నది కూడా నాకు ఐడియా లేదు. బట్ ఐ వాంటెడ్ టు కీప్ బోత్ ఆఫ్ దెమ్. నాకైతే 2 ఉంచుకుందామని ఉంది, 2 నచ్చాయి అనమాట. సో చూడండి అసలు ఏమైనా ఉన్నాయా అండి అసలు 2ను. వావ్, దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదండి. సో ఇది ఇలాగే వచ్చింది. ఒక్కరోజు కంపల్సరీ నా సిల్వర్ జ్యువెలరీ అంతా కూడా చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే నా ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.